హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మట్ట కుడుసులు పులుసు అండి. మట్ట కుడుసులు అంటే మామూలుగా ఇసుక బుర్రలు అంటారు కదండి, అవి అండి. అవి ఎట్లా చాలా ఒకే ఒక ముళ్ళు ఉంటుంది, కాకపోతే చాలా గట్టిగా ఉంటుంది పీస్ కూడా. అవి కూడా మనకి ఎలా చేసుకోవాలి ఏందనేది. దీనికి 1 కేజీ చేపలు అండి. వాటికి ఈ క్వాంటిటీలో టమాటాలు తీసుకున్నాను, 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను. ఇవన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి చేపల పులుసులకు మామిడికాయ అయితే ఖచ్చితంగా కావాల్సింది. మామిడికాయ ఒకటి, 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు. చూడండి క్వాంటిటీ నేను ఎంత వేస్తున్నానో. కేజీ చేపలకి ఇంత క్వాంటిటీలో చింతపండు అయితే కావాలి. దీన్ని నానేసుకున్నాను. ఫస్ట్గా చింతపండు నానబెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను టమాటా ఎర్రగడ్డ అయితే కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది చూస్తున్నా కదా, ఈ టమాటా ఎర్రగడ్డలు కట్ చేస్తాను. చేపలు అయితే చూపిస్తున్నాను చూడండి. మట్ట గుడుసులన్నీ ఇసుక బుర్రలు కదండి, ఎంత గట్టిగా ఉందో చూడండి. పీసు ఎంత గట్టిగా ఉందండి పీసు. వీటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇవి మీగడలాగా ఉంటుందండి చేప, ఒకే ఒక ముళ్ళు ఉంటుంది. టేస్ట్ మాత్రం బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే చాలా ముళ్ళులు ఉండవు, జస్ట్ ఒక నడుము ముళ్ళు ఒకటే ఉంటుంది. ఫస్ట్ అయితే కళాయి పెట్టేసుకుంటున్నాం. కళాయిలో హీట్ అయ్యేలాకే ఈ చేపల లోపల ఏమైనా ఉంటే అదన్నీ వేస్టేజ్ అన్నీ తీసేసుకున్నాం. ఈ చేపలకైతే ఖచ్చితంగా 100 గ్రాముల నూనె పైన పట్టద్దండి. అంటే మనకి ఒక లేయర్లా రావాలని చెప్తాను కదండి చేపల పులుసులోకి, ఆ విధంగా అయితే రావాలి. దీంట్లోకి ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోకి ఆవాలు వేస్తున్నాను. ఆవాలు 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను దీంట్లోకి. మనకి దీనికి కావాల్సింది పోపుకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు అండి మెయిన్ ఇవి. చూస్తున్నా కదా, ఫస్ట్ నేను ఆవాలు వేసాను, తర్వాత జీలకర్ర వేసేస్తున్నాను, తర్వాత మెంతులు 1/4 టీ స్పూన్ వేస్తున్నాను. మెంతులు అయితే ఖచ్చితంగా అవసరం. దీంట్లోకి ఎలాంటి మనకి ఏం పౌడర్ వేసేదానికి అవసరం లేదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను కదా. ఈ ప్రాసెస్లో కానీ మట్ట గుడుసులు కానీ ఇసుక పుర్లు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను జీలకర్ర యాడ్ చేసేసాను. 1/4 టీ స్పూన్ వచ్చి మెంతులు అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ కాగేటప్పటికి మనం ఫస్ట్ చింతపండు కూడా బాగా పిచ్చికి పల్పు అంతా పక్కా తీసి పెట్టుకున్నామండి. మనకి ఎప్పుడు చింతపండు గుజ్జు చిక్కగా ఉండాలి చేపల కూరకి, అందుకు వస్తుంది. కొంచెం బాగా మెత్తగా పిచ్చికేసి దాంట్లో పల్పు అంతా పక్క పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను మెంతులు కూడా యాడ్ చేసేసాను. మెంతులు యాడ్ చేసేసిన తర్వాత మనకి ఇప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయలు వీల్లేద్దాం. ఎండుమిరపకాయలు అంటే బాగా నాకు బాగా ఎండిపోయినాయండి. జస్ట్ చూడండి ఎలా అంటే ఊరినే ఒక చేత్తోనే చేసేయచ్చు. ఎండుమిరపకాయలు అయితే అంత బరబర అంటున్నాయి. చూస్తున్నా కదా ఎలా చేయొచ్చు అంటే ఒక చేత్తోనే నలిపేస్తే నాకు అంత బాగా వచ్చేసాయి. ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసాము. ఎండుమిరపకాయలు యాడ్ చేసేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మనకేంటంటే కరివేపాకు దీంట్లో యాడ్ చేసి జస్ట్ ఒక 2 మినిట్స్ కూడా ఉంచుకోలేదు, 1 మినిట్ కూడా ఉంచుకోలేదండి, ఎందుకంటే మాడిపోద్ది. అందువల్ల ఏంటంటే కరివేపాకు యాడ్ చేసి వెంటనే మనం టమాటా ఎర్రగడ్డ అయితే వేసేసుకున్నాం. చూస్తున్నా కదా, కరివేపాకు అయితే యాడ్ చేసేస్తున్నాను నేనైతే. కరివేపాకు యాడ్ చేసుకొని ఇప్పుడు చూడండి ఈ విధంగా కరివేపాకు యాడ్ చేసుకొని దీంట్లో టమాటా ఎర్రగడ్డలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కానీ, సన్నటి టమాటా ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేద్దామండి. వేసేసిన తర్వాత మనకి ఏంటంటే దీంట్లో రుచికి సరిపడినట్టు ఉప్పు కూడా మనం దీంట్లో యాడ్ చేసుకున్నాం. ఈ కరివేపాకు అయితే నాకు ఒక సైడే వేగినట్టుంది, అంటే పెద్ద దబ్బర కదండి, చేపల కూరకి ఎప్పుడు పెద్ద దబ్బరే కావాలి, అందుకోసం చూస్తున్నాగా ఈ విధంగా అయిపోయింది. నేను టమాటా ఎర్రగడ్డ కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దీనికి ఇప్పుడు జస్ట్ అటు కలిపెట్టుకొని దీనికి రుచికి సరిపడినట్టు, చేపల కూరకు రుచికి సరిపడినట్టు దీంట్లో ఉప్పు అయితే యాడ్ చేస్తాను. ఇన్కేస్ ఉప్పు ఇప్పుడు కొంచెం క్వాంటిటీ తక్కువ వేసుకున్నా చేపలు ఉడికేటప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదైతే ఇప్పుడైతే చూస్తున్నా కదా, నేనైతే దీంట్లోకి రుచికి సరిపడినట్టు ఉప్పు అయితే యాడ్ చేస్తాను. ఉప్పు యాడ్ చేసిన తర్వాత దాన్ని మూత పెట్టేసుకొని సరిపోద్దండి. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా చేపల కూర మీడియం సైజులోనే ఉడకాలి. చూడండి, ఉప్పు అయితే కల్లుప్పు యాడ్ చేస్తాను. ఎప్పుడు కూడా కల్లుప్పే యూజ్ చేయండి. ఎప్పుడు కూడా మనం ఏంటంటే సాల్ట్ యూజ్ చేయడం వల్ల బీపీలు అట్లా అటాక్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఏంటంటే కల్లుప్పు యూజ్ చేయండి కర్రీస్ వరకు. ఇంకా అంటే మనం ఏదంటే యాడ్ చేసుకునేదానికంటే సాల్ట్, ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం ఉప్పు యాడ్ చేసి దీనిపైన మూత పెట్టేస్తున్నాను. ప్రజెంట్ అయితే మూత పెట్టేస్తాం ఒక 10 to 15 మినిట్స్. కానీ అడుగు ఉంటుందేమో, అప్పుడప్పుడు మనం కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇదైతే కంప్లీట్గా నాకైతే అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. చూసినా నేనైతే మూత పెట్టేస్తాను ఒక 10 మినిట్స్. తర్వాత దీన్ని చూపిస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఏంటంటే చింతపండు యాడ్ చేసేస్తాను. బాగా మనకి ఇదేంటంటే బాగా గ్రేవీ లాగా వచ్చిన తర్వాత చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసుకుని చూస్తున్నా కదా, ఈ విధంగా చింతపండు యాడ్ చేసేస్తున్నాను దీంట్లోకి. నేను మొత్తం ప్రాసెస్ కూడా చూపించడం లేదండి, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది, అందుకోసం నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఇది చూస్తున్నా కదా, చింతపండు పులుసు అయితే ఇప్పుడు కొంచెం చిక్కగానే పోసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడైతే చూస్తున్నా కదా, క్వాంటిటీ మన చేపలు ఏంటంటే ముక్కాలు భాగం ఉడికే దాంట్లో మునిగేటట్టు వేసుకోవాలి. చింతపండు పులుసు చూడండి ఎంత చిక్కగా ఉందో. ఈ విధంగా చిక్కటి చింతపండు
చింతపండు పులుసు అయితే యాడ్ చేసేసుకున్నాను. మరి వాటగా వేయొద్దండి, ఎందుకంటే మనకి చేపలు ఎక్కువసేపు ఉడకని అవసరం లేదు. అందుకోసమని చూడండి నాకు ఎంత స్ట్రెచ్ అట్ వచ్చేసింది చూడండి, ఎంత బాగా టమాటాలు ఉడికిపోయినాయో, టమాటాలు మొత్తం స్మాష్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఈ విధంగా కొంచెం చింతపండు పులుసు కొంచెం సెగబెడితే చాలు. మనం ఎప్పుడు కూడా చేపలు అనేది పులుసుతో పాటు ఉడికితే మనకి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడైతే రుచికి సరిపడినట్టు మనం పసుపు కారం యాడ్ చేద్దాం. కారం మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి చేపల కూరకి. అందుకోసం కారం అయితే నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కారం చూసినా ఎంత రెడ్గా ఉందో, ఇది ఆడిచ్చిన కారం అండి, అందుకోసం రెడ్గా ఉంది. ఇది చూసినా కదా, నేనైతే ప్యాకెట్ కారం అయితే వాడను. 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను కారం. ఎప్పుడు కూడా చేపల కూరకి కారం అనేది కలర్ఫుల్గా ఉంటేనే మనకు చేపల కూర టేస్ట్గా ఉంటుంది. అదే చెప్తున్నాను మెయిన్. ఇప్పుడు చూడండి ఈ విధంగా దీన్ని కలిపెట్టేస్తున్నాను. ఈ కారం వల్ల చూడండి ఎంత కలర్ఫుల్గా ఇప్పుడే కనిపిస్తుంది, చూడండి ఎంత రెడ్గా కనిపిస్తుంది మనకి చేపల పులుసు. మెయిన్ అండి కారము, ఉప్పు, పసుపు, నూనె అనేది కరెక్ట్గా పెడితే చేపల పులుసు చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే నాకు అయిపోయింది కాబట్టి దీంట్లో మామిడి ముక్కలు యాడ్ చేసేస్తున్నాను. మట్టి గుడిసెలకి కాబట్టి ఇసుక పుల్లకైనా కానీ ఫస్టే యాడ్ చేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలు అయితే నేను సన్నగా కట్ చేసి ఒక మామిడికాయలా కట్ చేసి వేసేసానండి. ఈ విధంగా మామిడికాయ అయితే వేసేసిన తర్వాత దీన్ని ఒక్క నిమిషం అట్లా కలిపెట్టేసుకొని తర్వాత దీనికి మనకి ఏంటంటే చేపలు కూడా యాడ్ చేసేద్దాం. ఎందుకంటే మనం చేపలు యాడ్ చేసిన తర్వాత పులుసులో ఉడికితే చాలా చాలా టేస్టీ బాగుంటుందండి. అందుకని మన స్మెల్ కూడా రాదు, ఇంకేం పౌడర్ కూడా అవసరం లేదు. ఈ విధంగా అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను చేపలన్నీ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేస్తాను. ఇది మనకి ఏంటంటే మామిడికాయ ఎక్కువసేపు ఉడకన అవసరం లేదు. చేపలు కూడా మట్టి గుడుసులు కానీ ఇసుకపుర్లు కానీ తొందరగా ఉడుకుతాయి కాబట్టి అందుకోసం ఎక్కువసేపు నేను పెట్టుకోలేదు. చూస్తున్నారా ఈ విధంగా చేపలని ఈవెన్గా ఒక్కొక్కటి పక్కన స్ప్రెడ్ చేసుకుంటూ నీట్గా ముక్కలు ఒకదాని మీద ఒకటి పడకుండా పెడుతున్నానండి. ఈ విధంగా చేపలన్నీ కూడా ఈవెన్గా పెట్టుకొని ఎప్పుడు కూడా చేపలు అనేది ఒకదాని మీద ఒకటైతే పెట్టొద్దు, ఎందుకంటే మనకి తీసుకునేదానికి ఇబ్బంది అవుతాయి. చేపలు చాలా గట్టిగా ఉన్నాయండి, రాళ్ళు ఉన్నట్టున్నాయి. ఉడికిన తర్వాత కూడా మనకి అట్టాగే ఉంటుందండి స్ట్రక్చరు. ఎందుకంటే మనం తక్కువ పులుసు పోసాం, తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఇసుక పుర్లు. అందువల్ల ఏంటంటే ఈ మట్ట పులుసులు అయినా కానీ ఇసుక పుర్లు అయినా కానీ చాలా తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు దీనికైతే. ఈ విధంగా మనమైతే నీట్గా ఈవెన్గా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి, ఎప్పుడైనా కానీ చేపలు కొన్ని మునక్కకుండా ఉంటాయి కదండి, అప్పుడు దాని మీద ఏం చేస్తామంటే గంటితో పులుసు పోసుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారా నాకైతే కొన్ని చేపలు మునగలేదు కదా, ఇప్పుడైతే నేనే గంటితో ఏంటంటే పులుసు పోసేసి అటు కొంచెం కదిలిచ్చినట్టు పెడతాను. ఎందుకంటే ఉప్పు కారం బాగా పడుతుంది, అందుకోసం అని ఇది మెయిన్. ఈ విధంగా పులుసు పోసేసి పక్కన పెట్టేస్తాను. ఇది మూత పెట్టేస్తాను. ఇది మూత పెట్టేసి మనం అప్పుడప్పుడు ఒక 10 మినిట్స్కి ఒకసారి 15 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. మన హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు, దీన్ని లో ఫ్లేమ్లో అయితే పెట్టేస్తున్నాను. చూస్తున్నా కదా, నేను మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ తర్వాత చూస్తాను. ఇప్పుడైతే 10 to 15 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి చూస్తున్నాను. ఈ విధంగా నాకైతే చేపల కూర అయితే చూస్తున్నా కదా ఎంత బాగా ఉడుకుతుందండి, ఎంత బాగా మొత్తం చేపలు కూడా చూడండి ఎంత గట్టిగా ఉన్నాయి. చేపలు కూడా తినేదానికి చాలా బాగుంటుంది, వెన్నపూసలా ఉంటుందండి. చేపలు గట్టిగా ఉంటుంది, మెత్తగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చేపలు అయితే. వీటిని ఇప్పుడు మనం ఇంకా దీంట్లో చూస్తున్నా కదా, ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఒక 10 to 15 మినిట్స్ ఉండిస్తే చాలండి. తొందరగా చేపల కూర అనేది మనకి ప్రిపేర్ అయిపోద్ది. ఇప్పుడు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే అడుగు అంటుంది కాబట్టి చూస్తున్నా కదా, ఇక్కడ చూడండి ఒక సైడ్ లేయర్గా వచ్చింది. నేను చూపిస్తాను ఆ లేయర్ ఎట్టుందనేది. ఈ లేయర్ అనేది మొత్తం చేపల కూర మొత్తం వస్తే కూర మాత్రం చాలా చాలా బాగుంటుంది. ముక్కలు గట్టిగా ఉంటాయి, కూర మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నాకు కంప్లీట్గా లేయర్ వచ్చేదాకా మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంత లేయర్గా వచ్చింది, ఎంత చుట్టూ లేయర్ అనేది వచ్చేసింది. చుట్టూ ఈ లేయర్ కొత్తిమీర వేసేసి యాడ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేయలేదు, ఎందుకంటే చేపలు అనేది ఇరిగిపోతాయి. అందుకని ఈ బౌల్లోనే ఉండించుకుంటే సరిపోద్ది. చాలా కలర్ఫుల్గా ఉంది, స్మెల్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి. ఇలా మీరు ఎప్పుడైనా ఇసుక పుర్లు కానీ మట్టి గుడిసెలుగా పులుసు కానీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.